హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో గాయ్స్, మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారంటే వెంటనే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే కింద బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గాయ్స్. సో మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో గాయస్, ఈరోజు ప్రోడక్ట్ వచ్చేసి ఏంటి అంటే క్యూట్ హెయిర్ బ్యాండ్ అనేది నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో సరదాగా మీకు అన్బాక్సింగ్ వీడియో చేద్దాము, చూపిద్దాము. ఇన్ కేస్ మీకు కూడా నచ్చినట్లయితే మీకు కూడా ఆర్డర్ చేసుకుంటారు సో అని అయితే నేను అనుకుంటున్నాను. సో థింగ్ ఏంటి అంటే నేను జనరల్గా సో ఎప్పుడైనా సరే బాత్ చేసి వచ్చినప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు కానీ బాత్ చేసి వచ్చినప్పుడు కూడా జస్ట్ రెగ్యులర్గా ఇన్ కేసు ఏమన్నా సరే రెడీ అయ్యేటప్పుడు కూడా ఎప్పుడైనా సరే హెయిర్ కోమ్ చేసుకున్నప్పుడు ఫేస్ పైకి వచ్చేస్తుంది అనమాట నాకు హెయిర్ అనేది. సో చాలామందికి అలాగే జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే రెగ్యులర్గా ఎప్పుడైనా రెడీ అయినప్పుడు కూడా పౌడర్ అది రాసుకున్నా ఏమన్నా అప్లై చేసుకున్నా సరే సీరం అది రాసుకున్నా మాయిశ్చరైజర్ రాసుకున్నా కూడా సో హెయిర్ అనేది ఇలా ఫేస్ మీద పడిపోవడం వల్ల ఏంటి అంటే నాకు అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఏదైనా క్రీమ్ రాసుకున్నా కూడా హెయిర్ క్రీమ్లోకి వచ్చేయడం ఈ బేబీ హెయిర్ అనేది. సో దానికోసం నేను ఏం చేశాను అంటే క్యూట్ హెయిర్ బ్యాండ్ అనేది ఆర్డర్ చేశాను అనమాట. ఇది ఎస్పెషల్గా ఏంటి అంటే నార్మల్గా కావాలి అనుకుంటే డైలీ వేర్గా మీరు రెగ్యులర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు బయటకు వెళ్ళినప్పుడు. అండ్ అలాగే ఎస్పెషల్గా ఏంటి అంటే మేకప్ వేసుకున్నప్పుడు కానీ రెడీ అయినప్పుడు కానీ సీరం కానీ మాయిశ్చరైజర్ కానీ సో స్కిన్ కేర్ ఐ కెన్ సే స్కిన్ కేర్ అనమాట సింగిల్ వర్డ్. సో స్కిన్ కేర్ కానీ ఇంకా ఎప్పుడైనా మేకప్ వేసుకున్నా కూడా సో మీకు ఇన్ కేస్ కానీ ఫేస్ మీద పడిపోతుంది హెయిర్ అనుకుంటే ఆ టైంలో మీరు యూజ్ చేయొచ్చు అనమాట. సో సింపుల్ అండ్ క్యూట్ హెయిర్ బ్యాండ్ అనేది నేను ఆర్డర్ చేశాను. దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీగా నేనైతే ఆర్డర్ చేశానండి. సో దట్టు ఫ్రమ్ మీషో అనమాట. సో ఎప్పుడు కూడా నేను మింత్రాలోనే ఆర్డర్ చేస్తాను కదా. సో ఈసారి ఏంటి అంటే మీషో నుంచి ఆర్డర్ చేశాను. సో చాలా బల్క్లో ఒక 10 ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను. సో 1 by 1 సరదాగా అన్బాక్సింగ్ చేద్దాము. సో చాలామంది రెగ్యులర్గా కొనుక్కునేవి అందరికీ తెలిసి ఉండవు కదా. సో ఎవరికైతే తెలీదో వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి మోటోతో నేనైతే ఈ వీడియో చేయడం జరిగిందండి. సో మీ అందరికీ తెలుసు కదా మీషోలో ప్రోడక్ట్స్ అనేవి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తుంది, క్వాలిటీగా కూడా ఉంటాయని చెప్పేసి. సో ఈరోజు నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ అన్నీ కూడా మీకు చూపిస్తాను అనమాట. ఆల్రెడీ నేను బాక్స్ అయితే ఓపెన్ చేసేసి చూసుకున్నాను. సో ఎందుకంటే వీడియో చేయడానికి ఒక 10 days లేట్ అయిందనమాట. ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ వస్తే రిటర్న్ టైం అయిపోతే నేను ప్రోడక్ట్ రిటర్న్ ఇవ్వలేను కాబట్టి ఒకసారి ఓపెన్ చేసి చెక్ చూసుకున్నాను. ప్రోడక్ట్ అయితే గుడ్ కండిషన్లోనే ఉంది. సో నేనైతే మీకు కూడా చూపిస్తాను అసలు ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. ఏ గైస్ చూసారా, చాలా క్యూట్గా ఉంది కదా హెయిర్ బ్యాండ్ అయితే. ఆల్రెడీ నేను పెట్టుకుని చూసాను, యశస్విని గారికి కూడా పెట్టాను అనమాట. సో ఇది 1 size అనమాట. సో ఎవరికైనా సేమ్ సైజు. దీనికి ఎలాస్టిక్ బెల్ట్ పెట్టడం వల్ల ఏంటి అంటే ఇది ఇలా సాగుతుంది. మీరు మీ బేస్డ్ అపాన్ మీ హెడ్ సైజుని బట్టి ఇది ఇలా సాగుతూ ఉంటుంది అనమాట. సో యాక్చువల్గా నార్మల్గా బ్యాండ్ పెట్టేసుకోవచ్చు కానీ ఇది క్యూట్గా అనిపించింది. సో ఇక్కడ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. అండ్ అలాగే పింక్గా ఈ బాల్స్ అనేవి నాకు చాలా బాగా నచ్చాయి. క్యూట్గా పాండాలా ఉంటాను అనమాట ఇది పెట్టుకుంటే. సో ఆల్రెడీ ట్రై చేశాను, సరిపోయింది, నీట్గా ఉంది ఇది. సో 1 more థింగ్ ఏంటి అంటే ఇది వాషబుల్ అనమాట. సో మీరు వాష్ చేసేసుకొని సో సన్లైట్లో పెట్టేసుకుంటే ఎండలో పెట్టేసుకుంటే డ్రై అయిపోద్ది అనమాట. సో అప్పుడు మీరు నీట్గా వాడుకోవచ్చు. అది 1 size కదా, చాలా స్మూత్గా ఉంది. మీరు క్వాలిటీ చూసుకుంటే ఇది క్లాత్ అనమాట, వెల్వెట్ క్లాత్ అంటారు చూడు, వెల్వెట్లో కూడా ఒక టైప్ ఆఫ్ క్లాత్ అనమాట. సో ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. సో చాలా క్యూట్గా ఉందన్నమాట. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. నేనైతే ఆర్డర్ చేసుకున్నాను ఫ్రమ్ మీషో. సేమ్ హెయిర్ బ్యాండ్స్ అయితే అమెజాన్లోనే ఉన్నాయి, ఫ్లిప్కార్ట్లోని, మింత్రాలో కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే ప్రైస్ డిఫరెన్స్ అనేది సో మీకు 200 to 300 డిఫరెన్స్ అయితే వస్తుందండి. సో నాకైతే మీషో బెస్ట్ అనిపించింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇప్పటివరకు నేను ఆర్డర్ చేసుకున్న ప్రోడక్ట్స్లో మీషోలో ఎప్పుడు డ్యామేజ్ ప్రోడక్ట్ అనేది రాలేదు. సో నా రిటర్న్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి మీషో కంపేర్ చేసుకుంటే. సో నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా సింపుల్గా క్యూట్గా అనిపించి నేనైతే ఆర్డర్ చేశానండి. ఒకసారి దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్, ఒరిజినల్ ప్రైస్ అంట, ఆఫర్స్ పోగా మనకి అంతకి వచ్చింది అన్ని డీటెయిల్స్ కూడా నేను చెప్తాను అనమాట. మామ్సీ అంట దీని బ్రాండ్ మీషోలో. ఎలాస్టిక్ విమెన్స్ లవ్లీ హెయిర్ బ్యాండ్ వాష్, ఫేస్ వాష్, స్పా, హెడ్ బ్యాండ్,
వాషబుల్ ఫేషియల్ అండ్ బ్రాండ్ మేకప్ ర్యాప్ హెడ్ బ్యాండ్స్ ఫిట్స్ అనమాట, ఆల్ హెడ్ సైజెస్ అని చెప్పేసి ఉందండి. సో ఇది వచ్చేసి ఇందులో కూడా మనకి కలర్స్ కూడా ఉన్నాయన్నమాట, చాలా కలర్స్ ఉన్నాయి. నాకు వైట్ అండ్ పింక్ అంటే చాలా ఇష్టం. ఆబ్వియస్గా మన లేడీస్కి పింక్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి నేనైతే పింక్ ఆర్డర్ చేశాను. సో దీని యొక్క ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ ఉంది మీషోలో. సో నాకు ప్రీపెయిడ్ పేమెంట్ చేయడం వల్ల, ఆఫర్స్ వల్ల, కూపన్ వల్ల, కార్డు వల్ల, సో క్రెడిట్ కార్డు ఇవన్నీ యూజ్ చేయడం వల్ల నాకు ఏంటి అంటే 150 రూపీస్ ఉన్న ప్రోడక్ట్ నాకు 114 రూపీస్కి అయితే వచ్చిందండి. 114 రూపాయలు అనమాట. చాలా క్వాలిటీగా ఉంది. మరి హెయిర్ బ్యాండ్ అంటే చాలా క్వాలిటీగా ఉంది, చాలా స్మూత్గా ఉంది. దట్టు ఇలాంటి డిజైన్స్ ఉన్నాయి, ఇలాంటి క్యూట్గా ఉన్నాయి కూడా ఏంటి అంటే కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటివి. సో 114 అంటే నాకు రీజనబుల్గా అనిపించింది, నేను అయితే ఆర్డర్ చేశానండి. సో చాలా బాగా సెట్ అవుతుంది గైస్. ఇన్ కేస్ మీ ఇంట్లో కిడ్స్ ఉన్నా కూడా కిడ్స్ కూడా ఇలాంటివి పెట్టచ్చు. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు కూడా పెట్టుకోవచ్చు అనమాట. నాకంటే ఎస్పెషల్గా ఇలాంటివి అయితే చాలా ఇష్టము. సో ఇలాంటి లైక్ హెయిర్ క్లిప్స్ అన్నా, హెయిర్ బ్యాండ్స్ అన్నా, ఇలాంటి హెడ్ బ్యాండ్స్ అన్నా నాకైతే చాలా ఇష్టం అనమాట. యాక్చువల్గా ఎక్కువ క్యూట్గా ఉండేవి అయితే నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో ఇదైతే చాలా బాగుంది. నాకు పెట్టుకుంటాను, మళ్ళీ పెట్టుకొని చూపిస్తాను, ఎందుకంటే ఇప్పుడు వీడియో కదా. సో హెయిర్ అంతా కూడా కష్టపడి దూకున్నాను, ఇప్పుడు ఇది పెట్టుకున్నాను అనుకోండి మొత్తం రేగిపోద్ది. సో గైస్ ఈ ప్రోడక్ట్ యొక్క ఈ హెయిర్ బ్యాండ్, హెడ్ బ్యాండ్ యొక్క లింక్స్ అన్ని, ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నా యూట్యూబ్ వీడియోలో డిస్క్రిప్షన్ సెక్షన్లో మీకు అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో లింక్స్ మ్యాటర్లో మీకు ఎటువంటి ప్రాబ్లము లేదనమాట. గైస్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీషోలో కూడా మనకి 7 days రిటర్న్ పాలసీ కూడా ఉంటుంది అనమాట. ఇన్కేస్ మీకు ఏదైనా ప్రోడక్ట్ డెలివరీ అయింది అనుకో, ఎక్స్చేంజ్ అనేది ఉండదు, బట్ రిటర్న్ అనేది ఉంటుంది. ఇన్కేస్ మీకు ఏదన్నా ప్రోడక్ట్ డెలివరీ అయింది, డ్యామేజ్ వచ్చినా, యూజ్డ్ వన్లా అనిపించినా సరే మీరు ఇమీడియట్గా వితిన్ 7 daysలో రిటర్న్ చేసేయచ్చు అనమాట. రిటర్న్ పాలసీ కూడా ఉంది, నాకు నచ్చింది. సో అలాగే లాస్ట్ టైం అనుకుంటా 1 ప్రోడక్ట్ వచ్చింది, డ్యామేజ్ అయితే లేదు, బట్ సైజ్ ఫిట్టింగ్ ఇష్యూస్ రావడం వల్ల, ఎక్స్చేంజ్ లేకపోవడం వల్ల నేనైతే రిటర్న్ ఇచ్చేసాను. రిటర్న్ కూడా చాలా స్మూత్గా జరిగింది. సో వితిన్ 2 daysలోనే నాకు రిటర్న్ అమౌంట్ కూడా నా బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అయిపోయింది అనమాట. సో ఇది కూడా గుడ్ థింగ్ అని అయితే నేను చెప్తాను. సో చాలా క్యూట్గా ఉంటుంది ఈ హెడ్ బ్యాండ్ అయితే, మీరు కూడా ట్రై చేయండి. లింక్స్ అన్ని కూడా నా యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లో మీకు ఇస్తాను. గైస్ మీతో ఒక గుడ్ న్యూస్ అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. సో ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే మన ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ ఛానల్ నేను స్టార్ట్ చేసి 1 year అవుతుంది. సో 1 yearలో నాకైతే ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది అండ్ అలాగే ఇన్కమ్ జనరేట్ అవ్వడం కూడా స్టార్ట్ అయింది అనమాట. సో ప్రజెంట్ స్టేటస్ వచ్చేసి లైక్ $8.8, $8.8 అంటే లైక్ 750. సో అలా 750 రూపీస్ అలా నాకైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందండి. సో చాలా హ్యాపీ అనమాట. సో నేను చాలామంది యూట్యూబ్ ఛానల్స్ చూశాను, ఎవరైతే ఇనిషియల్గా స్టార్ట్ చేసి ఉంటారో యూట్యూబ్ ఛానల్ అనేది, వాళ్ళకి మినిమం 2 to 3 years పడుతుంది అనమాట మానిటైజేషన్ కంప్లీట్ అవ్వడానికి. సో ఈవెన్ దో 1000 సబ్స్క్రైబర్స్ అనేది వచ్చేసిన 4000 వాచ్ అవర్స్కి అనేది డిలే అయిపోద్ది అనమాట. షార్ట్స్ అయినా సరే 10 million వ్యూస్ రావాలి కదా, సో డిలే అయిపోద్ది. బట్ ఏంటి అంటే నా ఛానల్కి మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల ఏంటి అంటే చాలా త్వరగా వితిన్ 11 monthsలోనే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది అండ్ అలాగే ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉందండి. సో మీ అందరికీ కూడా నా తరపు నుండి చాలా థ్యాంక్ యూ సో మచ్ అనమాట. అండ్ గాయస్ మీతో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అది ఏంటి అంటే మన ఛానల్కి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి వచ్చాయన్నమాట. లైక్ సూపర్ థ్యాంక్స్, మెంబర్షిప్స్ అండ్ అలాగే షాపింగ్, లైక్ ఇంకా సూపర్ స్టిక్కర్స్, ఇవన్నీ కూడా మనకి వచ్చాయన్నమాట. అవన్నీ కూడా నేను ఎనేబుల్ చేశాను. సో ఈ మెంబర్షిప్స్ అంటే ఏంటి అనేది నేను ఒకసారి మీకు హై లెవెల్లో చెప్తాను. సో చాలామందికి తెలీదు, లైక్ సబ్స్క్రైబ్ చేసేసుకున్నాం కదా అయిపోయింది కదా అనుకుంటారు. సో అలా కాకుండా ఏంటి అంటే సో ఎవరికైతే మానిటైజేషన్ కంప్లీట్ అయిందో సో వాళ్ళకి మన యూట్యూబ్ ఛానల్ నుంచి బెనిఫిట్స్ అనేవి వస్తాయన్నమాట. అపార్ట్ ఫ్రమ్ ఇన్కమ్, ఎలా అయితే మంత్లీ మనకి యూట్యూబ్ శాలరీ ఇస్తుందో అది కాకుండా మనకి మెంబర్షిప్స్ అనేవి ఉంటాయండి. సో మెంబర్షిప్స్ వల్ల యూజెస్ ఏంటి అంటే సో మెంబర్షిప్స్ వల్ల క్రియేటర్స్కి బెనిఫిట్ ఉంటుంది అండ్ అలాగే వ్యూవర్స్, సో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో, కంటెంట్ వాచ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో అది ఏంటి అంటే సో మీరు మీకు నచ్చిన కంటెంట్ నాకు రికమెండ్ చేయొచ్చు. సో నేను ఏదైతే కేటగిరీస్ ఆఫ్ కంటెంట్ చేస్తున్నానో ప్రజెంట్ ఏంటి అంటే మన ఛానల్లో మిక్స్డ్ కంటెంట్ అనేది ఉందండి. సో మీరు చూసుకుంటే నేను
ట్రావెల్ రిలేటెడ్ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాను. నేను ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినా, ఏమన్నా వెకేషన్కి వెళ్ళినా, ట్రావెల్ చేసిన, ఇవన్నీ కూడా వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇంట్లో మా మమ్మీ కుకింగ్ వ్లాగ్స్, నేను ఎప్పుడైనా కుక్ చేసిన నా కుకింగ్ వ్లాగ్స్ కూడా నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఫ్యామిలీ కంటెంట్ కూడా. సో సరదాగా ఫ్యామిలీ అందరం ఎక్కడికన్నా వెళ్ళినా, అండ్ అలాగే ఇంట్లో ఏదైనా యాక్టివిటీస్ జరిగినా, లైక్ ఫన్ యాక్టివిటీస్ కానీ ఏమన్నా జరిగినా అవి కూడా వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. లైక్ అండ్ అలాగే సమ్ టైమ్స్ ఏంటి అంటే మా చింటుగాడి వ్లాగ్స్ కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే నా ఆఫీస్ రిలేటెడ్ మేము ఎప్పుడైనా సరే కార్పొరేట్ అవుటింగ్స్కి వెళ్ళినా, టీమ్ లంచ్ కానీ టీమ్ డిన్నర్ కానీ ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ జరిగినా కూడా అవి కూడా వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో మల్టిపుల్ మిక్స్డ్ కంటెంట్ అనేది మన ఛానల్లో నేనైతే అప్లోడ్ చేస్తాం జరుగుతుంది అనమాట. సో థింగ్ ఏంటి అంటే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ అన్ని టైప్స్ ఆఫ్ కంటెంట్ అనేది నీడ్ ఉండదు. సో కొంతమంది లేడీస్ ఉంటారు, వాళ్ళకు ఓన్లీ కుకింగ్ రిలేటెడ్ వ్లాగ్సే కావాలి. అండ్ అలాగే ఓన్లీ షాపింగ్ రిలేటెడ్ బడ్జెట్ ఫైండ్స్ వ్లాగ్సే కావాలి. కొంతమంది ఉంటారు ఓన్లీ కార్పొరేట్లో వ్లాగ్సే కావాలి. మరి కొంతమంది ఉంటారు సబ్స్క్రైబర్స్, సో వాళ్ళకి ఏంటంటే ఓన్లీ ట్రావెల్ ఎక్స్ప్లోర్ అయ్యే వీడియోసే కావాలన్నమాట. సో నేనేంటంటే మిక్స్డ్ కంటెంట్ అప్లోడ్ చేయడం వల్ల వెయిటింగ్ అనేది ఉంటుంది. ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి వెయిటింగ్ ఉంటుంది. అండ్ అలాగే అన్నెసెసరీ వ్లాగ్స్ అనేవి వాళ్ళు వాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఏంటంటే నేను అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఏంటి అంటే ఈ మెంబర్షిప్స్ వల్ల యూజ్ ఏంటి అంటే, సో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి నచ్చిన కంటెంట్ అనేది చూస్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది వయా మెంబర్షిప్స్ అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే లైక్ మీరు నెట్ఫ్లిక్స్ కానీ, ఆహా కానీ, సో డిజ్నీ ప్లస్ కానీ, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు కదా. సో అలా మన ఛానల్కి కూడా ఈ మెంబర్షిప్స్ అనేవి సబ్స్క్రిప్షన్ అనమాట. లైక్ మంత్లీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో నేను డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ మెంబర్షిప్స్ అనేవి క్రియేట్ చేశానండి. సో ఏంటి అంటే చాలామందికి మిక్స్డ్ కంటెంట్ అవసరం ఉండదు కదా. కొంతమందికి ఏంటి అంటే ఓన్లీ మా మమ్మీ కుకింగ్ వ్లాగ్సే కావాలి. సో ఓన్లీ కుకింగ్ వ్లాగ్సే నేను అప్లోడ్ చేస్తాను. దట్టు ఏంటంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళ కోసం. సో అది నేను మమ్మీస్ చెఫ్ స్క్వాడ్ అని చెప్పేసి ఒక మెంబర్షిప్స్ అనేది క్రియేట్ చేశాను, లైక్ గ్రూప్ అనమాట, ఒక లెవెల్. అండ్ అలాగే మన చింటుగాడి బ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు చాలామంది. సో అలాంటి వాళ్ళ కోసం చింటూ పాస్ క్లబ్ అనేసి ఒక మెంబర్షిప్ అనేది క్రియేట్ చేశాను. అండ్ అలాగే ఎవరైతే మన ట్రావెల్ వ్లాగ్స్ కావాలి, ఎక్స్ప్లోర్ అయ్యే వ్లాగ్స్ కావాలి అనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం ట్రావెల్ ఎక్స్ప్లోరర్స్ అని చెప్పేసి అనదర్ మెంబర్షిప్ అనేది క్రియేట్ చేశానండి. ఓన్లీ మాకు బడ్జెట్ ఫైండే కావాలి, లైక్ ఓన్లీ షాపింగ్ వ్లాగ్స్, అన్బాక్సింగ్ వ్లాగ్స్, రివ్యూ వ్లాగ్స్ ఇవే కావాలి అనుకుంటారో సో వాళ్ళ కోసం అయితే నేను సెపరేట్గా బడ్జెట్ షాపర్స్ అని చెప్పేసి ఒక మెంబర్షిప్ అనేది క్రియేట్ చేశాను అనమాట. సో అందులో ఏంటి అంటే ఓన్లీ మన బడ్జెట్ రిలేటెడ్ లైక్ షాపింగ్ రిలేటెడ్ కంటెంటే అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అండ్ అలాగే ఇలా డిఫరెంట్గా నేనైతే కార్పొరేట్ వైబ్స్ అని ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అనేది నేను క్రియేట్ చేశానండి. ఇన్ కేస్ మీకు కానీ ఐడియా కావాలి అనుకుంటే మీరు ఒకసారి నా ఛానల్ అనేది ఓపెన్ చేస్తే ఈవెన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. సో వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అక్కడ జాయిన్ బటన్ అనేది కనిపిస్తుంది. మన యూట్యూబ్ ఛానల్లో కింద జాయిన్ బటన్ అనేది కనిపిస్తుంది. వన్స్ మీరు జాయిన్ బటన్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీ కేటగిరీస్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. సో బేస్డ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట. అది బెనిఫిట్. సో ఎందుకంటే మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలో క్రియేటర్గా మాకు తెలుస్తుంది. అండ్ అలాగే మీకు అప్లోడ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది. సో నేను చాలామంది ఓన్లీ కార్పొరేట్ వ్లాగ్సే కావాలనుకుంటారు. ఏదో నేను ఒక రాకిల్ టీమ్ అవుటింగ్కి వెళ్ళాను, అది చూసి నాకు సబ్స్క్రైబ్ చేస్తారు. సో ఆ టైప్ ఆఫ్ కంటెంటే ఎక్స్పెక్ట్ చేస్తారు నా నుంచి. బట్ నేను ఎప్పుడో అప్లోడ్ చేస్తాను, మధ్యలో నేను షాపింగ్ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్ పెట్టుకుంటాను. సో అలాంటప్పుడు ఆ సబ్స్క్రైబర్స్కి యూజ్ ఉండదు కదా. సో అలాంటి వాళ్ళు కార్పొరేట్ వైబ్స్ అనే మెంబర్షిప్స్కి సబ్స్క్రైబ్ అయితే నేను వాళ్ళ కోసం పర్టికులర్గా వాళ్ళకి ఎటువంటి కంటెంట్ కావాలో వాళ్ళకి ఆఫీస్ రిలేటెడ్ వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఏంటి అంటే బేస్డ్ అపాన్ సబ్స్క్రైబర్ మైండ్ సెట్, సబ్స్క్రైబర్ యొక్క డిపెండెన్సీ, లైక్ వాళ్ళ చాయిస్ ప్రకారం మనమైతే కంటెంట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో ఇలా మనకి మెంబర్షిప్స్ అనేవి వర్క్ అవుతాయన్నమాట. సో ప్రైజెస్ మ్యాటర్లో మీరు ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు. చాలా మినిమల్ ప్రైజెస్ అనేది నేను పెట్టాను అనమాట. సో మెంబర్షిప్స్ అనేవి లైక్ 15 రూపీస్ నుంచి 10,000 వరకు ఉన్నాయి. నేను చాలా మినిమల్ 20 రూపీస్, 25 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్, 55 ఇలా లైక్ 100 బిలో, లైక్ ఒక 60 రూపీస్ బిలోనే పెట్టాను అనమాట.
సో ఎందుకంటే చూద్దాము సబ్స్క్రైబర్స్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా నేను చూడడం అయితే ఎనేబుల్ చేయడం అయితే జరిగిందండి. సో మెంబర్షిప్స్ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంది అంటే చేసుకోవచ్చు, మీరు జాయిన్ అవ్వచ్చు. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నా మెంబర్షిప్ యొక్క లింక్స్ అనేది ఇస్తాను అనమాట. ఇన్ కేస్ మీకు జాయిన్ బటన్ కనపడలేదు అనుకుంటే మీరు దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా జాయిన్ బటన్కి మీరు రీడైరెక్ట్ అవుతారనమాట. అండ్ అలాగే గాయస్ లైక్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మీకు కానీ నా వ్లాగ్స్ నచ్చాయి, సో మీకు యూస్ఫుల్ అయ్యాయి, మీరు ఎంజాయ్ చేశారు, సో మీకు బాగా అనిపించింది అనుకుంటే మీరు మీ తరపున నాకు వయా సూపర్ థ్యాంక్స్ ద్వారా అప్రిషియేషన్ అనేది తెలియజేయచ్చు అనమాట. సో సూపర్ థ్యాంక్స్ కూడా మన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్కి రైట్ సైడ్లో మనకి కనిపిస్తుంది. సో మీరు నాకు సూపర్ థ్యాంక్స్ కూడా తెలియజేయచ్చు. సో నాకు తెలుస్తుంది ఎంతమంది వ్యూవర్స్ నా వీడియోస్ చూస్తున్నారు, నచ్చుతున్నాయి నచ్చట్లేదా అని చెప్పేసి మనకి సూపర్ థ్యాంక్స్ కూడా ఎనేబుల్ అయ్యిందండి. సో అండ్ అలాగే గైస్ ఇంకోటి ఏంటి అంటే ఈ మధ్యన మనకి వీడియోస్కి వాచ్ కూడా బాగా వస్తుంది వన్స్ మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత. సో డైలీ ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేస్తున్నానండి. డైలీ ఒక షార్ట్ వీడియో 2 or 3 డేస్కి ఒక లాంగ్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు వాచ్ చేయండి. వీడియోస్కి అయితే షార్ట్ వీడియోస్కి మినిమం 1K వ్యూస్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను గివప్ ఇవ్వకుండా ఎంత కష్టం ఉన్నా నా వర్క్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంట్లో బ్యాలెన్స్ చేసుకుంటూ ఇలా ఎడిటింగ్ చేసుకుంటూ అప్లోడ్ చేస్తున్నందుకు ఏంటి అంటే మంచిగా ఇలా వ్యూస్ రావడం వల్ల నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, చాలా అప్రిషియేషన్గా ఉందన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే షార్ట్స్ మన యూట్యూబ్ షార్ట్స్కి అయితే చాలా మంచి వ్యూస్ అయితే వస్తున్నాయండి. మినిమం 1K అంటే మాటలు కాదు, నాకు 1 year పట్టిందనమాట. సో మినిమం ఎవ్రీ షార్ట్ 1K వ్యూస్ రావడానికి నాకు 1 year టైం అయితే పట్టింది. చాలా హ్యాపీగా ఉంది. సో చాలామంది ఉన్నారు, చాలామంది చెప్తున్నారు మేము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి 2 years అయినా 3 years అయినా మాకు మానిటైజేషన్ అవ్వలేదు, కంటెంట్ స్ట్రైక్స్ అనేవి పడ్డాయి, కంటెంట్ వైలేషన్స్ వచ్చి ఛానల్స్ అనేవి తీసేశారు, ఫస్ట్ ఇన్కమ్ కూడా తీసుకోలేదు, మానిటైజేషన్ అవ్వకుండానే కష్టం అంతా పోయిందని చెప్పేసి. సో మీరు ఎప్పుడు కూడా మీరు ఓన్ కంటెంట్ పెట్టండి, వీడియోస్ చేయండి. దట్టు ఏంటి అంటే మీరు కంటిన్యూస్గా పెట్టాలి, వీడియోస్ అప్లోడ్ చేసేది ఎప్పుడు కూడా కంటిన్యూటీ ఉండాలి. డైలీ 1 షార్ట్ పెట్టండి. 2 to 3 weeks కానీ లైక్ 2 to 3 డేస్కి కానీ 1 week కానీ ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయండి. సో మీకు మీ ఛానల్ అనేది ఆటోమేటిక్గా గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. సో గైస్ ఇదన్నమాట మనం ఛానల్ యొక్క మెంబర్షిప్స్, మానిటైజేషన్ అప్డేట్ అండ్ అలాగే సూపర్ చాట్, సూపర్ థ్యాంక్స్ ఇవన్నీ కూడా మీరైతే యూజ్ చేసుకోండి. సో నా షాపింగ్ వ్లాగ్స్ కానీ బడ్జెట్ ఫైండ్స్ వ్లాగ్స్ కానీ అన్నీ కూడా నేనైతే అప్లోడ్ చేస్తానండి. చాలా యాక్టివ్గా యూట్యూబ్ అనేది నేను చేస్తున్నాను. సో గైస్ మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే ఈ క్యూట్ పాండా హెడ్ బ్యాండ్ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయ్స్. సో మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఈ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.